హైదరాబాద్ మీకు ఏం అర్థం కాదా? ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఫస్ట్ వాడు సెకండ్ వాడితో గొడవ పడితే సెకండ్ వాడు ఫస్ట్ వాడితో ప్రేమిస్తాడు. వాడు కూడా గొడవనే పడతాడు. వీడు ఎప్పుడైనా వాడికి హెల్ప్ చేస్తేనే వీడికి హెల్ప్ చేస్తాడు. అవునా కదా? వీడు ఏది ఇస్తాడు తిరిగి వాడికి అది వస్తుంది. ద సేమ్ సొసైటీలో మనం ఏదైతే తిరిగిస్తామో అది మనకు సొసైటీ నుంచి అది తిరిగి వస్తుంది. దట్ ఈస్ ఆకర్షణ సిద్ధాంతం. దాన్నే ఇంగ్లీష్లో లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. సో నువ్వు ఏదైతే కోరుకుంటావో దాన్ని నువ్వు ఆచరణలో పెడితే అది నీకు తిరిగి వస్తుంది. దాన్ని ఏమంటావు అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంట. సో అదేవిధంగా నువ్వు ప్రకృతికి ఏమిస్తున్నావో ప్రకృతి కూడా నీకు తిరిగి అదే ఇస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే ప్రకృతికి చెట్లు పెంచి నీళ్ళు పోయకుండా మళ్ళీ తిరిగి అదే చెట్ల నుంచి నీకు వర్షం రావాలంటే ఎలా వస్తుంది? సో అట్లా చాలా మంది చేసినావు. అప్పుడు నీకు దానివల్ల నీకు వర్షాలు రావట్లేదు. సో ఇప్పుడు నువ్వేం చేసినావు? పొలాల్లో ఎత్తులు పెట్టినావు. సో ఎత్తులు పెట్టడం వల్ల నీకు లాస్ జరుగుతుంది. వర్షం రావట్లే, పండట్లే, నేను పెట్టుబడి పెట్టిన లాస్ అవుతుంది. సో మళ్ళీ ఊర్లలో ఇదేదో కప్పనాటకం నడుస్తూ ఉంది. సో ఎంత దుర్మార్గం అంటే రైతులు వాళ్ళే తను ఉన్న పొలాల్లో ఉన్న చెట్లను నరికేసి వ్యవసాయం చేసుకుంటా టైంకి వర్షాలు రావాలంటే ఎందుకు వస్తాయి? ఈ ఇయర్ ఎల్లినో 2 years ఎల్లినో ప్రభావం ఉందంట. నైరుతి ఋతుపవనాలు మాయమైపోయాయంట. ఎందుకు మాయమైపోయినాయి? ఈ చెట్లు లేవు. చెట్లు ఇవ్వడం, వర్షాలు లేవడం, పంటలు వేసింది, పంటలు పండవు. అంతే కదా? ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటుంది. సో మనం ప్రకృతికి ఏమి ఇవ్వట్లేదు కాబట్టి ప్రకృతి మనకి ఏమి ఇవ్వట్లేదు. ఇప్పటికే నమ్మవా నమ్మ అని వాడితే ఏమొస్తుంది? రాదు. నువ్వేమైతే ఇస్తావో అది వస్తుంది. గుమ్మిలో ఉండాలి, పిల్లలు దుడ్డు కావాలంటే అవుతారా? కాదు. గుమ్మిలోట్లు తీయాలి, గింజలు తీయాలి, ఉండాలి, పిల్లలు కడితే నువ్వు ప్రకృతికి. సో నీకు 1 ఎకరా ఉందా, 2 ఎకరాలు ఉందా, ఈ డిసిషన్ తీసుకోమామా. నేను చెప్పేది రైతులకు చాలా యూజ్ అవుతుంది. నీకు 1 ఎకరా ఉందా, 10 ఎకరా ఉందా, 10 ఎకరాలు ఉందా, దాంట్లో 20% చెట్లు పెంచు, 80% పండించుకో. 20% చెట్లు పెంచుకుంటే ఏమవుతుందంటే ఆ 20% ఒక సైడ్ పెట్టుకుంటావా, అక్కడక్కడ పెట్టుకుంటావు, పొలం గట్ల మీద పెట్టుకుంటావు, ఎక్కడ పెట్టుకుంటావు, యువర్ విష్. కానీ పెట్టడం మాత్రం పక్కా. ఏమవుతుంది? 20% చెట్లు నువ్వు పెడితే నీ గ్రామంలో దాదాపు ఒక 1000 ఎకరాలు ఉంటే 20% అంటే ఎంత అవుతుంది? 200 ఎకరాలు. అంతే కదా? ఆ 200 ఎకరాలు నీ చెట్లు అంటే నువ్వు 20%, నీ ఫ్రెండ్ 20%, ఇంకో 20% వాళ్ళందరూ పెట్టుకుంటే ఏమవుతుందంటే నీకు మొత్తం మీద వచ్చేసి ఊరు మొత్తం కలిపితే 200 acres అవుతుంది, 1000 acres ఉంటాయి. అట్లా మండల్, డిస్టిక్, టోటల్ ఇండియాలో ఒక 10,000 acres భూమి ఉంటే అందులో 2,000 acresలో మనకేమవుతుందంటే చెట్లు ఉంటాయి. దానివల్ల మనకు వర్షాలు వస్తాయి. నువ్వు చెట్లే పెంచావు, ఉన్న చెట్లను పీకేస్తావు, వర్షాలు పడాలంటే ఏడబడుతుంది. ఈ డిసిజన్ తీసుకో. నీకున్న పొలంలో 20% చెట్లు పెంచుకుంటే నీకు వర్షాలు పుష్కలంగా పడతాయి. ఆడపడుచు సంచరించు స్వర్గం రానీయదు ఈనాటికి ఈ రాక్షస రాజ్యం. బలవంతుల రక్షణకే భక్షక భటవర్గం, వెలివాడల కన్నీటికి కరగదులే ధన స్వామ్యం. ఇక తప్పదు ప్రతి ఒక్కడు ఒక ఉరుమై ఒక మెరుపై నిలవండో. ఎకరాలు కొద్ది వర్షం. 1 ఎకరా 1 kg బియ్యం పండించడానికి 2000 లీటర్లు అవసరం వస్తుంది. అంటే పిచ్చలేస్తుంది. భూగర్భ జలాలన్నీ ఎండిపోతున్నాయి మామ. ఈ వర్షం మీద, ఈ బోర్బావుల మీద ఆధారపడి వ్యవసాయం చేయడం కంటే సిరిధాన్యాలు, మిల్లెట్స్, సజ్జలు, రాగులు, వరికలు, సామలు, ఊదలు, కొర్రలు, వరిగలు ఇవి పండించాడు మామ. ఇవి మన దేశీయ ఆహార పంటలు. ఇవి పండిస్తే జస్ట్ 20 లీటర్లే వాటర్. అంటే గాలిలో ఉన్న తేమకే ఆ పంటలు పండుతాయి. సో నువ్వు ఈ వరి పంటలు పండించడం వల్ల, ఆ గోధుమ పండించడం వల్ల బీపీ, షుగర్, థైరాయిడ్స్ వచ్చేసి మనకు ఉన్న వ్యవసాయంలో గిట్టుబాటు కాక అక్కడ హాస్పిటల్స్లో పెట్టుకుంటా ఉన్నాం. ఈ వాణిజ్య పంటలు వేస్తే పెట్టుబడి ఎక్కువ, మన శారీరక ఆహార సంస్కృతి మీద దెబ్బ. ఒక మంచి పంటలు, ఈ మిల్లెట్ పంటలు వేస్తే మనకు ఖర్చు తక్కువ, ఆదాయం ఎక్కువ. ఇలాంటి పంటలు వేసుకుంటే మన ప్రకృతి సహకరించకపోయినా మనం ముందుకెళ్తాం. ఈ ఫెర్టిసైడ్స్ లేకుండా ఈ పంటలు పండించడం ఎలా అనేది మనకు పాలేకర్ గారు కానీ మంచి ఉద్దండులు ఉన్నారు. వాళ్ళ బుక్స్ చదవండి, వాళ్ళు అలాంటి పంటలు పండించండి. అందరూ వాణిజ్య పంటలు పండించి కమర్షియల్గా ఆలోచించే రైతులు కాకుండా మంచి వాళ్ళు కూడా ఉన్నారు అక్కడక్కడ. నాకు ఇక్కడ కేశంపేటలో ఫ్రెండ్ ఉన్నాడు, అతను కానీ పాలేకర్ సార్ కానీ ఆర్గానిక్గా పండించే వాళ్ళు, ఇలా చాలామంది ఉన్నారు. కానీ వీళ్ళకి నేమ్ ఎందుకు రావట్లేదంటే కొందరు కల్తీ కొడుకులు వచ్చేసి ఇది ఆర్గానిక్ అని అది అని ఇది అని చేసేస్తున్నారు కదా. వాళ్ళ వల్ల మంచి వాళ్ళకు కూడా పేరు పోయింది. ఎవరిని నమ్ముతలేరు.
మేము నమ్మిన వ్యక్తి కూడా ఇలానే చెప్పిండు. సో వీడు కూడా అలాంటి వాడని వీని మీద కూడా ఒక మచ్చ వేసి పడదిగినాను. యువత రావాలి, మంచి మంచి ఆలోచనలు తీసుకురావాలి. యూత్ ఈ ఆర్గానిక్గా మనం ఫెర్టిసైడ్స్ చేస్తున్నాం చూడు, అవి ఓన్గా డ్రమ్లలో ఆ కషాయాలతో ఈ కషాయాలతో కూడా రెడీ చేసుకుంటున్నారు. అలాంటి కోచింగ్స్ కూడా ఇస్తున్నారు. మీకు యూట్యూబ్లో అక్కడిక్కడ సెర్చ్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్.